బ్యాంక్ ఖాతాదారులు వారు నామినీ లేదా వారసులకు నాన్ ఆపరేటివ్ బ్యాంక్ ఖాతాలు అన్క్లెయిమ్ చేయని డిపాజిట్లకు సంబంధించిన సమాచారం ఉండదు. ఒక కస్టమర్ లేదా ఏదైనా థర్డ్ పార్టీ పొదుపు లేదా కరెంట్ ఖాతా నుండి 2 ఏళ్ల పాటు ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయనప్పుడు ఆ ఖాతా పనిచేయదు, అంటే ఇన్ ఆపరేటివ్గా మారుతుంది. మీరు ఈ ఖాతా నుండి ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయలేరు. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్ మెచ్యూరిటీ అయినా 2 ఇయర్స్ లోపు క్లెయిమ్ చేయకపోతే అది కూడా పనికి రాకుండా పోతుంది లేదా నిష్క్రియమవుతుంది. ఈ ఖాతాలు 10 సంవత్సరాల పాటు పనిచేయకుండా ఉంటే వాటిలోని మిగిలిన మొత్తం రిజర్వ్ బ్యాంక్ డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్కి బదిలీ అవుతుంది. అటువంటి బ్యాంక్ ఖాతాలో వాటిలోని బ్యాలెన్స్ను ప్రజలు తెలుసుకోవడానికి వీలుగా సహాయపడడానికి ప్రభుత్వం గత సంవత్సరం అన్క్లెయిమ్ డిపాజిట్స్ గేట్వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ని స్టార్ట్ చేసింది. కానీ పెద్దగా విజయం సాధించలేకపోయింది. ఈ కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు బ్యాంకుల కోసం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దీనివల్ల అటువంటి నాన్ ఆపరేటివ్ ఖాతాలతో పాటు వాటిలో క్లెయిమ్ చేయని ఖాతాల పరిస్థితిని తెలుసుకోవచ్చు. దీనివల్ల ప్రజలు క్లెయిమ్ చేయడం ఈజీ అవుతుంది, మోసం జరిగే ప్రమాదం తగ్గుతుంది. బ్యాంకులు డబ్బు నిలిచిపోయిన ఖాతాలన్నింటినీ పనికిరాని ఖాతాలుగా వర్గీకరించి వాటిని ఇనాపరేటివ్ ఖాతాలుగా పేర్కొంది. అందుకే వీటిని కొత్త మార్గదర్శకాలు జారీ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఈ ఖాతాలన్నీ కొత్త నిబంధనల ప్రకారం మళ్ళీ యాక్టివ్ అవుతాయి. ఇప్పుడు ఈ ఖాతాలన్నీ 6 మంత్స్ పాటు యాక్టివ్గా ఉంటాయి. తర్వాత ఖాతాదారులను గుర్తిస్తారు. 6 మంత్స్ తర్వాత కూడా ఎవరూ క్లెయిమ్ చేయకపోతే అవి క్లోజ్ అయిపోతాయి. వారి డబ్బు DEFకి బదిలీ అవుతుంది. ఈ మార్గదర్శకాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఏడాదికి మించి లావాదేవీలు జరగని ఖాతాలను ఏటా సమీక్షించాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ కోరింది. అంతేకాకుండా పునరుద్ధరణకు సంబంధించి స్పష్టమైన ఆదేశం ఇవ్వని, మెచ్యూరిటీ తర్వాత కూడా డబ్బు విత్డ్రా చేయని టర్మ్ డిపాజిట్లను అంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలను సమీక్షించాలని కోరింది. ఆపరేటివ్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయనందుకు బ్యాంకులు జరిమానా విధించడాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆపేసింది. సో ఇప్పుడు పనిచేయని ఖాతాను యాక్టివ్ చేయడానికి ఎటువంటి ఛార్జెస్ లేవు. కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు తమ ఖాతా డిపాజిట్ హోల్డర్లకు లేఖ, ఈమెయిల్ లేదా వారి రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్లో గత ఏడాది కాలంగా తమ ఖాతాలో ఎటువంటి కార్యకలాపాలు జరగలేదు అని తెలియచేయాలి. దీంతో పాటు వచ్చే ఏడాది పొడిగించిన వ్యవధిలో కూడా కార్యాచరణ లేకపోతే ఆ ఖాతాలు పనిచేయని ఖాతాలుగా మారుతాయని హెచ్చరిస్తారు. దీని తర్వాత కూడా ఖాతాదారు అప్రమత్తం కాకపోతే బ్యాంకులు ఖాతాదారుని లేదా అతని నామినీ వారసుడిని ట్రేస్ చేయాల్సి ఉంటుంది. కేవైసీని అప్డేట్ చేసిన తర్వాత ఇన్ ఆపరేటివ్ ఖాతాలను కూడా మళ్ళీ యాక్టివేట్ చేయొచ్చు. ఇది కాకుండా మోసం జరిగే ప్రమాదాన్ని తగ్గించడానికి బ్యాంకులు అటువంటి పని చేయని ఖాతాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఖాతాదారుడు స్వయంగా ఖాతాను యాక్టివేట్ చేస్తే తప్ప ఇప్పుడు బ్యాంకులు ఇన్ ఆపరేటివ్ ఖాతాలో ఎలాంటి డెబిట్ లావాదేవీలను అనుమతించవు. డేటా చౌర్యం, దుర్వినియోగం కాకుండా నిరోధించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్టు బ్యాంకులు కూడా హామీ ఇస్తాయి. అలాగే DEFకి బదిలీ అయిన అన్క్లెయిమ్ చేయని డిపాజిట్ల గురించిన వివరాలు బ్యాంకులు ప్రతి నెల తమ సైట్లో లేదా బ్రాంచెస్లో పెట్టాలి. అదే టైంలో బ్యాంకులు పనిచేయని ఖాతాలు, క్లెయిమ్ చేయని డిపాజిట్ల యాక్టివేషన్ ప్రాసెస్, ఖాతాలోని బ్యాలెన్స్ను ఎలా క్లెయిమ్ చేయాలి అన్న సమాచారాన్ని కూడా అందించాలి.